స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్. ఇక విజయవాడ బుడమేరు వరదలో సర్వం కోల్పోయి సాయం అందించాలని కోరిన బాధితులపై చంద్రబాబు ప్రభుత్వం దమనకాండకు దిగింది. బాధితులకు అందాల్సిన పరిహారం లెక్కల్లో అధికారులు గోల్మాల్ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చిన వరద బాధితులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పైగా ఆందోళన చేస్తే కేసులు పెడతామని బెదిరింపులకు దిగారు. అర్హులైన వరద బాధితుల పేర్లను ప్రభుత్వం జాబితాలో చేర్చలేదంటూ వారం రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోవటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుమ్మరిపాలెంలో వరద కారణంగా నష్టపోయిన బాధితులు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ నేత బాబురావు తమకు నష్టపరిహారం ఇవ్వాలని ఆందోళన చేస్తే బాధితులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని సిపిఎం ఖండించింది. కుమ్మరిపాలెం వరద బాధితులను సిపిఎం పార్టీ నేత బాబురావు పరామర్శించారు. ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయకుండా నిండా ముంచింది అంటున్న సిపిఎం రాష్ట్ర నేత బాబురావుతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. తమకు న్యాయం చేయాలంటూ వరద బాధితులంతా కూడా రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. కుమ్మరిపాలెం ఏరియాలో కనీసం ఎన్యూమరేషన్ చేయలేదు. మోకాళ్ళ లోతు నీళ్లు ఇళ్లలో నిలబడితే కనీసం నీళ్లు రాలేదు, రెడ్ జోన్లో లేదు అంటూ అధికారులు చెప్తున్నారంటూ వాళ్ళు నిన్న అంతా రోడ్డెక్కిన పరిస్థితి, పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ బాధితులను పరామర్శించడానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. సరే, ఎలా చూస్తారంటే వరద బాధితులందరికీ నష్టపరిహారిస్తామని ఒక ప్రభుత్వం చెబుతుంది, కానీ ఇక్కడ ఎక్కడ ఎన్యూమరేషన్ చేయలేదు. న్యాయం చేయాలని అడిగిన వాళ్ళ మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి రాత్రి ఎలా చూస్తారు? అంటే 24 రోజుల తర్వాత వరద బాధితులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సి వచ్చిందంటే మరి ప్రజాప్రతినిధులు సిగ్గుపడాలి. వరద వలన పూర్తిగా సర్వస్వం నష్టపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం వాళ్ళ మీద నాయకులందరూ తెరవెనకుండి పోలీసులతో లాఠీలతో కొట్టించడం అంటే ఇది మానవత్వమేనా అని అడుగుతా ఉన్నాం. ఈ కళ్ళ కనపడలేదా నీళ్లు మునిగిపోతే? విజయవాడలో 32 డివిజన్లు మునిగిపోయినాయని వాళ్ళే చెప్పారు. డ్రోన్ కెమెరాలతో తీశారు. కళ్ళ ముందు కనబడుతుంటే జనం వెళ్ళి అడగాల్సిన అవసరం ఏముంది? ఏమైపోయారు? పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది, చెప్పడానికి ఏం అడ్డం వచ్చింది మీకు? ఇవాళ కనీసం వాళ్ళని పరామర్శించాలి లేదా? ఎన్నికలు 3 నెలల ముందు ఇంటింటికి తిరిగారే, ఆ రోజు మీకు ఏం కావాలన్నా చేస్తామన్నారే. ఇవాళ వరదలో మునిగిపోతే చూడటానికి కూడా మీకు తీరికలేదా? ఇదేనా వాళ్ళ ప్రజాప్రతినిధులు చేయాల్సినటువంటి పని? అందుకే ఇవాళ బాధ్యత మీది. 24 రోజుల తర్వాత పేర్లు కూడా రాయించలేనటువంటి ప్రభుత్వం అయితే ఇంకా మీరు వరద బాధితులు ఆదుకునేదేమిటి? మీడియాలో మాత్రం అబ్బో ఇకేముంది 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం, 25,000, 20,000, 50,000 ఇచ్చేసాం డబ్బులన్నీ. ఇక ఎక్కడా లేనందుగా స్వచ్ఛంద సంస్థలు ఎన్ని కోట్లు, 100 కోట్ల రూపాయలు డబ్బు గవర్నమెంట్కి ఇచ్చారు. ఆ డబ్బు జనానికి ఇవ్వడానికి మీకేమైంది? రెండోది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ మీరు జాతీయ విపత్తు అన్నారు, డబ్బు తీసుకొచ్చి జనానికి ఇవ్వలేరా? అంటే అసలు పేర్లే రాయిపోతే ఇంకా డబ్బులు ఎక్కడ వస్తాయి? ఈ పోలీసుల దౌర్జన్యానికి అధికార కూటమి నాయకులే బాధ్యత వహించాలి. ఇప్పటికైనా అందరి పేర్లు నమోదు చేయించండి, న్యాయం చేయించండి. లేకపోతే మాత్రం ప్రభుత్వం న్యాయం చేయకపోతే, ప్రజాప్రతినిధులు స్పందించకపోతే బాధితులు వాళ్ళ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. వారికి అందరం కూడా మేము సిపిఎం పార్టీ తరఫున వాళ్ళకి అండగా నిలబడతాం. ఈ రోజు సాయంత్రం వరకు డెడ్ లైన్ ఇచ్చారు ప్రభుత్వానికి, ఖచ్చితంగా మా దగ్గర రావాలని. నేను ఎంఆర్ఓ కూడా చెప్పారు ఈ రోజులో సమస్య పరిష్కరించకపోతే ఎటువంటి ఆందోళనకి వెళ్ళబోతున్నారు అంటే ప్రజలు వెళ్తామని చెప్పారు. మీ పార్టీ నుంచి ఎటువంటి ఆందోళనకి వెళ్ళబోతున్నారు? ప్రజలు ఏ ఆందోళన వాళ్ళకి చేస్తే వాళ్ళకి మేము అండగా నిలబడతాం. ఆందోళన చేయాల్సిన అవసరం లేకుండా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తే దానికి నాయకులు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సమస్య ఇప్పటిదాకా టైం ఇచ్చారు జనం. రేపు కనుక ఇవాళలో పరిష్కారం చేయకపోతే పరిష్కారం అయ్యే వరకు జనం కూర్చుంటారు. ఎక్కడ కూర్చోవాలంటే అక్కడ కూర్చుంటారు. ఇది ప్రజా సమస్య. ప్రభుత్వం తెరచకపోతే ఏం చేస్తారు? నిన్నట్లోపు ఎన్యూమరేషన్ చేసుకోవాలని మీరే ఆదేశం ఇచ్చారు. టైం అయిపోతుంది. ఏం చేయాలి మరి? ఇక రోడ్డు ఎక్కడం తప్పన్నారు. ఏం చేయాలో చెప్పండి, మార్గం చెప్పండి. ముంచేసిందే ప్రభుత్వం అని జనం అందరూ చెప్తా ఉంటే ముంచేసిన వాళ్ళు ఆదుకునే పని అని మీరు చేయకపోతే అటు కేంద్రంలో ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రభుత్వం, మీరే అందరూ కూటమి ప్రభుత్వం, మీరు అందరూ కూడా బాధ్యత వహించాలి. ప్రజాప్రతినిధులు కళ్ళు తెరవండి, లేకపోతే మీదే బాధ్యత అని హెచ్చరిస్తాం. ఖచ్చితంగా ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఎన్యూమరేషన్ పూర్తి చేసి నష్టపరిహారం ఇవ్వాలి. లేకపోతే ప్రజలు చేసే పోరాటంలో మేము కూడా కలిసి వాళ్ళకి మద్దతుగా పోరాటంలో దిగుతా ఉంటూ సిపిఎం బాబురావు అయితే చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, కుమ్మరిపాలెం నుంచి.